ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. అన్న, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తా ఉన్నట్టు అన్ని సామాజిక వర్గాలకి నేను అది అంత ఇస్తున్నా ఇంత ఇస్తా ఉన్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. దాదాపు 2 లక్షల పైచీలకే నేను పథకాలకు ఖర్చు పెట్టాను, అన్ని వర్గాల ప్రజల్ని కూడా నేను ఆదుకున్నానని చెప్తా ఉన్న పరిస్థితి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? పథకాలకు ఖర్చు పెట్టానని ఆయన చెప్పుకుంటున్నాడు. ప్రజలకు కూడా ఈయనేదో మేలు చేస్తున్నాడు అనేది ముందు ఉన్నింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇచ్చిన పథకాల కన్నా ధరలు విపరీతంగా పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నాడు. కాబట్టి రూపాయి చేతికి ఇచ్చే ప్రజలకు 10 రూపాయలు దోసుకుంటున్నాడు. ఒక మద్యంలో కానీ, ఒక ఇసుకలో కానీ, వేరే పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర వస్తువులైన కందిపప్పు, చింతపండు, నూనెల మీద కానీ అన్ని ధరలు పెరిగి ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. కాబట్టి ఇది ఆయన ఇచ్చినా కూడా ఈయనతో దాంతో సమానమే, ఇచ్చి ఉపయోగం లేదు ఈ సంక్షేమ పథకాలు. ఇటువంటి సంక్షేమ పథకాలకు ఇచ్చేలకు సంపదను సృష్టించే శక్తి, సామర్థ్యం, అనుభవం కలిగిన నాయకుడు కావాలా. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారెంటీ అని 6 పథకాలు పెట్టినాడు. రైతులకు కానీ, ఆడబిడ్డకు కానీ, ఆడబిడ్డ నిధికి కానీ, పిల్లల చదువులకు కానీ, సిలిండర్లు కానీ, ఈ విధంగా మంచి పథకాలు పెట్టినాడు. ఆయన చేయగలుగుతాడనే ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయనను ప్రజలు నమ్ముతున్నారు. అనుభవం ఉన్న నాయకుడు, సంపదను సృష్టించే శక్తి సామర్థ్యం తెలిసినవాడు, ఆర్థిక శాస్త్రం చదివినవాడు. ఈయనైతే మంచి పరిపాలన చేయగలుగుతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఈ పథకాలను ప్రజలకు చెప్పినా కూడా మేనిఫెస్టోలోటి సక్రమంగా అనుకునే టయానికి నెరవేరుస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. అంటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చే హామీలను కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ ప్రజలు నమ్మరు, వాళ్ళు ప్రజల్ని నమ్మించి మోసం చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నమ్మించి మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకు తెలియదు. ఆయనకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు చూసుకొని రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ సక్రమైన టయాల్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ, యంత్ర పరికరాల సబ్సిడీలు కానీ, కల్తీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు కానీ, 9 గంటలు నాణ్యమైన కరెంటు కానీ, రైతులకు ఏదన్నా కౌలు రైతులకు కానీ, బ్యాంకులలో రుణాలు కానీ రైతులకు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా నెల ఖచ్చితంగా 1వ తారీఖుకే జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు పడి ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆయన హయాంలో బాగా జరిగింది. ఈయన మాట చెప్పి మడమ తప్పడం ఈయనకు అలవాటు. ఎందుకంటే మద్య నిషేధం ఖచ్చితంగా చేసి అమలు చేసి 5 స్టార్ హోటల్లో మద్యం దొరికితేనే నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పినాడు. ఇప్పుడు గత 20 ఏళ్లకు భవిష్యత్తులో 20 ఏళ్లకు వచ్చే ఆదాయంతో పోల్చుకొని ఆ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి మా ప్రజలు ఇంతమంది మా రాష్ట్రంలో తాగుతారు, ఈ తాగడం వలన ఆదాయం వస్తుంది, ఈ ఆదాయాన్ని పెట్టుకోండి అని షూరిటీ పెట్టి నిధులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా అమ్మఒడికి 14,000 రూపాయలు అని చెప్పి 13,000 అని, 9,000 అని, 2 విడతలని చేస్తున్నాడు. 3,000 రూపాయలు పింఛనని విడతలుగా సంవత్సరానికి 250 రూపాయలతో 4 సంవత్సరాలకు కూడా ఇప్పటికి ఇంకా 250 రూపాయలు పెంచలే. కాబట్టి మాట చెప్పడం, మడమ తప్పడం ఆయనకే చెల్లు. ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు. ప్రజలు ఒక్కసారి ఛాన్స్ అని మోసపోయి రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆయన అంతో ఇంతో పరిపాలన చేసినాడు, ఆయన కుమారుడు కదా ఒకసారి ఛాన్స్ ఇద్దాం, యువకుడు మంచి పరిపాలన చేస్తాడని ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ ఇప్పుడు ఇబ్బందులు పడి ఆయన ఎప్పుడు పోవునా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని కూడా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకి పింఛన్ పెంచే సభలో ప్రతిపక్షాలన్నీ కలిసి కుటుంబాలను చీల్చే ప్రయత్నాలు చేస్తాయి, మీ బిడ్డని ఇబ్బంది పెడతాకి చూస్తాయి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? పెన్షన్లు అనే మాటకు వస్తే 1982 మార్చి 29వ తారీఖున పేద బడుగు బలహీన వర్గాల వారి కోసము, బీసీల కోసము పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోనే రామారావు గారు
ఒక 70 రూపాయలు పింఛన్ ఏర్పాటు చేస్తే 35 రూపాయలేమో ఉండింది. మనకు కూడా తెలియదు, 35 ఏళ్ళు 40 ఏళ్ళ రాజకీయ మాట ఇది. 70 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టినాడు. దాన్ని 200 రూపాయలు చంద్రబాబు నాయుడు చేసినాడు. తర్వాత రాజశేఖర రెడ్డి 75 రూపాయలు 175 ఎంతో పెంచినాడు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ పెంచిన అమౌంట్ 1100 చిల్లరో 1200 రూపాయలు. ఇప్పుడు 3000 రూపాయలకు కూడా ఆ అమౌంట్లో మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం కానీ పార్టీ కానీ రామారావు చంద్రబాబు హయాంలోనే 2000 రూపాయలు పైమాట పెన్షన్లకు పేదవాళ్ళకు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కాంగ్రెస్ హయామం నుంచి రాజశేఖర రెడ్డి కానీ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అందరు కలిపి కూడా 1000 రూపాయలకు దాటి పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడుండే 3000లో మొత్తం 2000 రూపాయల వరకు ఇచ్చినది చంద్రబాబు నాయుడు రామారావు తెలుగుదేశం ప్రభుత్వమే. కాబట్టి పేదవాళ్ళ మనసు తెలుసుకొని పేదవాళ్ళ కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ కాబట్టి పేదవారి సంక్షేమాలకు అనుగుణంగా పరిపాలన చేసి మంచి మెప్పు పొందుతుంది. కాబట్టి 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ 3 పూలు 6 కాయలుగా ఈ రాష్ట్రంలో వెలుగొందుతుంది. పేదవారి కోసం కూడా కూడు గూడు గుడ్డ నినాదంతో పెట్టిన పార్టీ కాబట్టి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే కాన్సెప్టుతో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఆ ఆశయంతో పనిచేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ ఆయననే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడిని.